5 సంతకాలు వేలాది మంది ప్రజల సమక్షంలో సంతకాలు పెట్టి అవన్నీ కూడా బూర్తిలో పోయినా కూడా అది సమర్థత తెలుగుదేశం నాయకుల ఉద్దేశంలో. బెల్ట్ షాపులు ఉండవని చెప్పేసి సంతకం పెట్టాడు, మొట్టమొదటి సంతకం. ఎన్టీఆర్ సుజల స్రవంతి అని చెప్పేసి మొట్టమొదటి సంతకం పెట్టాడు. ఇవన్నీ ఎక్కడున్నాయో కూడా అట్లా ప్రజలు మర్చిపోయారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా మర్చిపోయారు. అది సమర్థత వారికి. రాష్ట్రాన్ని విభజిస్తే నష్టం వస్తుందని చెప్పేసి ఆ రోజు ప్రతి ఒక్కళ్ళు కూడా తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి వెళ్ళిపోతుంది కొత్త రాష్ట్రం అని చెప్పేసి ఆనాటి మేధావులందరూ కూడా గగ్గోలు పెట్టారు. కానీ ప్రతిపక్ష నేత మాత్రం అసెంబ్లీలోంచి తోక ముడిచి పారిపోయాడు, కనీసం చర్చలో కూడా పాల్గొకుండా. బహుశా ఆయనకి ఈ ఆర్థిక సంక్షోభం ఆయన ఊహించినట్లేడు, ఈ విధంగా అవుతుందని ఊహించినట్లేడు. ఆఖరికి ఎన్నికల కమిషన్ నువ్వు ఏ విధంగా హామీలు నెరవేరుస్తావంటే, లేదు నాకు చాలా అనుభవం ఉంది, మా రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఆర్థిక సమస్యలు ఏముండవు, నేను అన్ని హామీలు తీరుస్తానని చెప్పేసి రాతపూర్వకంగా చెప్పిన రోజున బహుశా ఈ రాష్ట్రం విభజన మూలంగా ఎటువంటి తీవ్ర ఆర్థిక సంక్షోభాలకు నెట్టబడుతుందో ఆయన ఊహించుంటాడు, ఎందుకంటే చాలా అనుభవం ఎక్కువ ఉంది కాబట్టి. ఈరోజు స్పెషల్ స్టేటస్ కోసం మేము పోరాటం చేస్తూ ఉంటే తెలుగుదేశం నాయకులు చెప్తారు ఉద్యమాల ద్వారా నిరసనల ద్వారా ప్రత్యేక హోదా రాదంటున్నారు. ఓకే, మేము మానేస్తాం, పోరాటాలను కానీ లేదా నిరసనలు కానీ ఆపేస్తాం. మీరు చెప్పండి రాష్ట్ర ప్రజలకి, మేము పలానా సమయానికి ఇగో 5 నెలలు 6 నెలల్లో మేము ప్రత్యేక హోదాని ఈ రాష్ట్రానికి సాధించి తీసుకొస్తామని చెప్పేసి చెప్పండి. మేము నిరసనలు లేకపోతే పోరాటాలు ఆపేస్తాం. మీరు ఇంతకుముందు మేము విన్నాం, మీ చిన్న వయసులో ఎన్టీ రామారావు గారు తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీకి తాకట్టు పెడుతున్నారంటే ఒక సినిమా యాక్టర్ నోట్ల నుంచి వచ్చింది కాబట్టి ఒక డైలాగ్ లాగా చాలా పాపులర్ అయింది. కానీ ఈరోజు మేము చూస్తూ ఉన్నాం తెలుగువారి హక్కుల్ని, ఆత్మగౌరవమే కాదు తెలుగువారి హక్కులను కూడా ఢిల్లీకి తాకట్టు పెడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ప్రత్యేక హోదా వల్ల వచ్చే లాభాలు ఏమిటి, ప్యాకేజీ వల్ల వచ్చే లాభాలు ఏమిటి అనే విషయం కూడా అవగాహన లేని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సిగ్గుచేటైన విషయం అని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను. కనీసం ఒక గ్రాడ్యుయేట్ పూర్తి చేసుకుని ఉద్యోగం కోసం వేటలో ఉన్న ప్రతి యువకుడు కూడా చెప్తాడు ఉద్యోగ అవకాశాలు రావాలంటే ఏం చేయాలనేది. కానీ ఈ ప్రభుత్వానికి మాత్రం ప్రత్యేక హోదా లేకపోయినా పర్వాలేదు, స్పెషల్ ప్యాకేజ్ ఇస్తే చాలు, ఎందుకంటే వాళ్ళ కడుపులు నిండుతాయి కాబట్టి. అంటే మేము ప్రత్యేక హోదా మీద మేము పోరాటం చేయిస్తాం, మా ప్రతిపక్ష నాయకుడు అసమర్థత అని చెప్పేసి అడుగుతా ఉన్నాను నేను. వాళ్ళు చేయలేని పనులన్నింటినీ కూడా దద్దమ్మలై, చేతకాని దద్దమ్మలై వాళ్ళు చేయలేని పనులన్నింటినీ ప్రతిపక్షం ఆపేస్తుందని చెప్పేసి చెప్పడం ఒక పరిపాటి అయిపోయింది. రాజధాని మేమేం అడ్డుకున్నామండి? మీరు 33,000 ఎకరాలు సమీకరిస్తే మేము ఈ రోజున అడ్డుకున్నామా? మేము మొట్టమొదటి చెప్పింది కేవలం 365 రోజులు పంటలు పండే భూములు తీసుకోవద్దన్నాం. రైతుల దగ్గర నుంచి బలవంతంగా భూములు తీసుకోవద్దని చెప్పాం. 33,000 ఎకరాలు మీరు తీసుకుంటే మేమేం అనలేదే, మేము అడ్డుపడలేదే. లేదు, కనీసం అసెంబ్లీలో కానీ పత్రికల ద్వారా కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ మా పార్టీ కానీ ఇక్కడ వద్దు పలానా చోట పెట్టండి అని చెప్పేసి ఎక్కడ చెప్పారని చెప్పండి. మీకు చేతకాక 15 నెలల్లో కనీసం శంకుస్థాపన చేసే చేతకాని దద్దమ్మలై మా మీద పడి ఏడుస్తున్నారు తప్పితే మేము ఎక్కడా కూడా దేన్ని అడ్డుకుంటలేదని చెప్పేసి మనం చేస్తాం. పోలవరం కంట మేమేదో కోర్టులో కేసులు వేసి ఆపామంట. ఏ కోర్టు ఆర్డర్ ఇచ్చిందండి? స్టే ఇచ్చింది ఎక్కడన్నా? ఒక్క 10 రోజుల కోసమన్నా స్టే ఇచ్చిందా? అసలు ఎవరో విలేకరులు ఏబీకే ప్రసాద్ ఎవరో వేసినట్టు సబ్జెక్టు కరెక్షన్, ఆ పేరు కూడా నాకు కరెక్ట్గా గుర్తులేదు. ఎవరో విలేకరు వేస్తే జగన్మోహన్ రెడ్డి గారు పోలవరం ఆపడానికి కేసు వేశారని చెప్తారు. చెప్పు తీసుకుని కొడతారు ప్రజలు కూడా. ఇటువంటి అబద్ధాలను కనుక మీరు ప్రచారం చేస్తే, లేదు మీకు దమ్ముంటే రండి, ఎక్కడైనా సరే విజయవాడ సెంటర్లోనే చర్చకి పెడదాం. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు పోలవరం ప్రాజెక్ట్ని ఆపడానికి ప్రయత్నం చేశారో మేము చర్చకు సిద్ధం. ఇటువంటి అబద్ధపు ప్రేలాపనలు పేలితే జనాలు ఊరుకోరని నేను చెప్తున్నాను. నేను పోలవరం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే పెద్ద పాదయాత్ర చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి మీకు మనం చేస్తా ఉన్నాను. నేను పోలవరాన్ని తీసుకొచ్చింది గత 40 సంవత్సరాల నుంచి ప్రతి రాజకీయ నాయకుడు ఈ రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్ట్ రావాలన్నారు. కానీ
ధైర్యంగా శంకుస్థాపన చేసి కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది రాజశేఖర రెడ్డి గారు అని చెప్పేసి మీకు మనవి చేస్తామని మేము. ఇంకో మంత్రి అంటున్నాడు అసమర్థుడు, ఏదో తులసి వనంలో గంజాయి మొక్క అని చెప్పేసి వైద్య శాఖ మంత్రి గారు ఆయనే స్వయంగా ఒప్పుకున్నాడు. 350 జ్వరాలు 34 మందినేమో ఇక్కడికి చేర్చాము, ఎక్కడికి మన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్కి. కొన్ని మరణాలు జరిగినాయి. అంటే ఎవరికైనా హార్ట్ అటాక్ వస్తే నెలకు ఒకటో లేదా 2 నెలలకు ఒకటో వస్తుంది. గ్రామంలో 18 మరణాలు 2 నెలల్లో హార్ట్ అటాక్తో చనిపోయారంటే అసలు ఇంకా తీవ్రమైన సమస్య ఉందేమో ఆలోచించాల్సిన ప్రభుత్వం దాన్ని ఏదో చిన్న విషయంగా తీసేసిందంటే ఆయన వైద్య శాఖ మంత్రా లేకపోతే ఇంకేమన్నా ఏదైనా మంత్రా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. కరెక్టే, ప్రతిపక్ష నాయకుడు అసమర్థుడే. నేను ఎమ్మెల్యేగా ఉండగా ఆనాటి ముఖ్యమంత్రికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాం. ఉయ్యూరులో ఎలుకలు ర్యాట్ మినేస్, మీకు కూడా రిప్రజెంటేషన్ ఇప్పుడు కూడా అందుబాటులో ఉంటుంది. ర్యాట్ మినేస్ ద్వారా చెరుకును కట్ చేసి చంపేస్తూ ఉంది. చెరుకు పంట నాశనం అయిపోతూ ఉంది. పూర్తిగా రైతులు నష్టపోతూ ఉంటే ఆ నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి కూడా మేము ఆ రోజు ప్రభుత్వానికి విన్నవించాం. ర్యాట్ మినేస్ ప్రొనౌన్సియేషన్ ఎట్టుంటుందో, ర్యాట్ మినేస్ ద్వారా వచ్చిన నష్టాన్ని నష్టపరిహారం ఇవ్వమని చెప్పేసి ఈరోజు చెరుకు దగ్గర నుంచి పిల్లలను కూడా కొరికి చంపేసే స్థితికి తీసుకెళ్ళిన దరిద్రుడు ఈ వైద్య శాఖ మంత్రి. ఆయన ప్రతిపక్ష నాయకుడి గురించి మాట్లాడుతామంటే ఇంకా ఈ రాష్ట్ర ప్రజలు తలదించుకోవాల్సిన పరిస్థితి అని చెప్పేసి మనం చేస్తున్నాము. మనకు తెలుసు ఐసీయూలోకి వెళ్తే మన చెప్పులు కూడా తీసేసి వాళ్ళ హాస్పిటల్లో ఇచ్చిన చెప్పులు వేసుకుని స్టెరిలైజ్డ్ చెప్పులు వేసుకుని మనం లోపలికి వెళ్తాం. అటువంటి ఐసీయూలో ఎలుకలు తిరుగుతున్నాయి అంటే పాపం ఈ మంత్రి గారు ఏ స్థాయిలో పనిచేస్తున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేవాడే.